ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆవిష్కరణలు వినూత్నంగా ఉన్నప్పుడే పోటీలో నిలబడగలుగుతాం. మంగళగిరిలో రతన్ ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. లాసెన్స్ బే కాలనీలో వృద్ధురాలి కళ్లల్లో కారం కొట్టి బంగారం దొంగిలించిన మహిళ అరెస్ట్. 2.20 లక్షలు విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్న ద్వారకా క్రైమ్ సీఐ చక్రధర్. వీఎంఆర్డీఏ డెక్ భవనంలో టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలన్న కలెక్టర్ హరీందర్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లా. ఘనంగా పండిట్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు. విద్యార్థులు లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలన్న చైర్మన్ వివి నాగేశ్వరరావు. నూతన ఆవిష్కరణలు వినూత్నంగా ఉండాలని, అప్పుడే పోటీలో నిలబడగలుగుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యార్థి దశ నుంచే ఇందుకు ప్రోత్సహించాలని సూచించారు. వినూత్నంగా ఆలోచనలతో ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలక వేదిక కానుందని చెప్పారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళగిరి వద్ద లాంఛనంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు దీన్ని ప్రారంభించారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటైంది. ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్ కేంద్రంగా విలసిల్లేలా కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీసీ భరత్, నాదెండ్ల మనోహర్, టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్లు పాల్గొన్నారు. ఆవిష్కరణ ఆంధ్ర గిన్నిస్ రికార్డు సృష్టించింది. 24 గంటల్లో ఆన్లైన్లో అత్యధిక మంది పారిశ్రామికవేత్తలుగా నమోదు చేసుకుని ఏపీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. 7,491 దరఖాస్తులకు గాను 1,67,321 మంది దరఖాస్తు చేసుకోవడంతో సరికొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ఈ రికార్డు సర్టిఫికెట్ను గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబు మంత్రులకు అందజేశారు. ప్రజలందరికీ ఉన్నత జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించడం ఒక చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలోనూ దీనికి అనుబంధంగా కేంద్రాలు పనిచేస్తాయని చెప్పారు. అమరావతిని నిర్మించే అవకాశాన్ని దేవుడు తనకిచ్చాడని, అలాగే క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు విప్లవాత్మక అంశాలుగా మారబోతున్నాయని చెప్పారు. ప్రతి ఇంటి నుంచే ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న లక్ష్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందని వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు పారదర్శకంగా ప్రోత్సాహకాలు కల్పించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వేదిక కానుందని మంత్రి లోకేష్ చెప్పారు. నూతన ఆవిష్కరణలు సంస్కృతిగా మారాయని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ఆ సంస్కృతిని అందరికీ పరిచయం చేసే బాధ్యత సీఎం చంద్రబాబు తీసుకున్నారని వెల్లడించారు. 3-4 days afterwards we had a cabinet meeting. First we passed a condolence message to keep his ideas alive. We wanted to create something. That is where this idea has come, Ratan Tata Innovation Hub. Then I telephoned to Chandrasekharan. This is where we are thinking, if you don't have any objection, we wanted to promote his brand for the benefit of this great nation. Then he said, we don't have any objection, we will work it out, the details. That is how we are creating now Tata Innovation Hub. And also at the same time, I want to integrate everybody here. That is where one hub, that is main center here, 5 zonal centers, 5 spoke model we created. I seek everybody's support. In Visakhapatnam, GMR is leading and other industries will join with them. And also in Rajamandri, Godavari districts, Greenco, I requested them to take up. They are working. And also in Vijayawada, Guntur and Vijayawada, I requested Mega to lead here. Before Heritage, which is his more successful venture, he started 3 companies and failed at all 3. But that never stopped him. Failure never stopped him. Failure was merely a stepping stone towards excellence. His persistence and perseverance
is what drives him and to deliver amazing results. You know, if you look at it today, his fourth startup was in dairy. And you know, if you go to YouTube and look at inspiring videos, there's this whole discussion about starting with the why. It's important to think about the why and look at the sense of purpose. His fourth startup was about helping the farmers of a district called Chittoor, where there's a lot of production of milk, there was no avenues to sell. And he said, why don't I start a company to help them? And today, of course, it's almost in close to 12 states in India. They're doing sales. This year, I think they'll touch close to 5,000 crores in revenue. Now, why am I sharing this? Thank you. It's a very unique and historic occasion that we are assembled here for the inauguration of the Ratan Tata Innovation Hub at Amaravati and all the 5 different locations connected digitally today. I think all of us pretty much know the leadership and vision of Sri Chandrababu Naidu Garu. I witnessed it for the last several decades. Initially, when he created the whole IT movement in Hyderabad, and the commitment, the speed with which ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త అనే నినాదంతో ఆవిష్కరణ ఆంధ్ర పేరిట ఒక వీడియోను ప్రదర్శించారు. దీనిపై నేతలు పారిశ్రామికవేత్తలు ప్రతిజ్ఞ చేశారు. ఏపీలోని ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్తను తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేయించారు. విశాఖ లాసెన్స్ బే కాలనీలో ఒక మహిళ కంట్లో కారం కొట్టి బంగారు గాజులను లాక్కెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ద్వారకా క్రైమ్ సీఐ చక్రధర్రావు మీడియాకు వెల్లడించారు. లాసెన్స్ బే కాలనీలో ఈ నెల 17వ తేదీన చోరీ జరిగింది. వృద్ధురాలు ఉంటున్న ఇంట్లోకి వెళ్లి గుర్తు తెలియని మహిళ కంట్లో కారం కట్టి బంగారు గాజులను దొంగలించింది. పెద్దవాల్తేర్ లాసెన్స్ బే కాలనీ కుర్పాం సర్కిల్ వద్ద ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఆ ఇంట్లో పనిచేస్తున్న కేర్టేకర్ పద్మపై పలు అనుమానాలు ఉన్నట్టు బాధితులు తెలిపారు. శివాజీపాలెం ప్రాంతంలో సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తే ఎరుపు రంగు మోటార్ సైకిల్ పై పద్మ వచ్చినట్టుగా గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్టు చెప్పారు. సుమారు 2.20 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించామని సీఐ శంకర్రావు తెలిపారు. కేసులో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని అభినందించారు. బంగారు గాజులు చోరీ అనే ఒక కంప్లైంట్ వచ్చింది. దాని మీద మనం దర్యాప్తు చేసి ముద్దాయిని అదుపులో తీసుకుని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ వివరాలు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనకు 17వ తారీఖున అరౌండ్ నైట్ 7:30 to 8 మధ్యలో కంప్లైంట్ వచ్చిందండి. కంప్లైంట్ సత్యనారాయణ గారు లాసెన్స్ బే కాలనీలో ఉంటారు. వాళ్ళ మదర్ మేడ మీద ఈవినింగ్ 5 o'clock అట్లా కూర్చొని ఉంటే, బాల్కనీలో కూర్చొని ఉంటే ఎవరో గుర్తులేని వ్యక్తి రెయిన్ కోట్ తల నుంచి కాళ్ళ వరకు రెయిన్ కోట్ వేసుకొని మొహానికి మాస్క్ చుట్టుకొని వచ్చి కళ్ళలో అలా వాళ్ళ అమ్మగారి కళ్ళలో కారం కొట్టి చేతుకున్నటువంటి 2 బంగారు గాజుల్ని దొంగలించుకు వెళ్ళిపోయారని, బలంతా లాక్కు వెళ్ళిపోయారని కంప్లైంట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా నేను మా ఎస్ఐ గారు సిబ్బంది అందరం క్రైమ్ సీన్కి విజిట్ చేయడం జరిగింది. లక్కీగా వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. సీసీ కెమెరాస్ పరిశీలిస్తే అరౌండ్ 5 o'clock ఆ టైంలో ఒక వ్యక్తి ఒక ఎరుపు రంగు స్కూటర్ మీద ఎరుపు రంగు హెల్మెట్ పెట్టుకొని రావడం జరిగింది. ఆ వ్యక్తి కంప్లీట్గా తల నుంచి కింద వరకు కూడా రెయిన్ కోట్ ధరించడం జరిగింది. మొహానికి బ్లూ కలర్ మాస్క్లా పెట్టుకోవడం జరిగింది. డైరెక్ట్గా మేడ మీదకి వెళ్ళి వాళ్ళ అమ్మగారి కళ్ళలో కారం కొట్టి చేతుకున్నటువంటి 2 గాజులు కూడా లాక్కుని వెళ్ళి తిరిగి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడం మేము పరిశీలించాం. తర్వాత ఇనీషియల్గా మేము మగాడు అనుకుని సీసీ ఫుటేజ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ పరిశీలిస్తున్నాం. ఎందుకు మళ్ళీ ఇంకోసారి రిపీటెడ్గా చూస్తూ ఉంటే ఈవిడ పరిగెట్టే విధానం కానీ నడిచే విధానం కానీ మగవాళ్ళ లేదు స్త్రీలా ఉందని మాకు డౌట్ వచ్చి ఆ ఫుటేజ్ని స్లో మోషన్లో చూడడం, తర్వాత ఫ్రీ చేసి స్క్రీన్ షాట్స్ తీసుకుని క్లోజప్స్ వాళ్ళు చూస్తే ఇప్పుడు కాలుకున్న మట్టెలు, పట్టీలు, తర్వాత చెప్పులు ఇవన్నీ కూడా స్త్రీకి సంబంధించినవి ఉన్నాయి. అంటే 100% లేడీ అని నిర్ధారించుకొని కంప్లైంట్ వాళ్ళని వివరాలు అడిగా మీకు తెలిసినటువంటి మెయిడ్స్ కానీ, మెయిడ్స్ ప్రొవైడ్ చేసే సర్వెంట్స్ కానీ, నర్సెస్ కానీ ఎవరు కానీ ఈ రీసెంట్ టైమ్స్లో కానీ ప్రీవియస్ టైమ్స్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఇటువంటి ఎర్రపు రంగు స్కూటర్ విత్ రెడ్ హెల్మెట్ ఎవరైనా వచ్చేవారంటే
వాళ్ళు పద్మ అనే ఆవిడ మనకు ఇంతకుముందు ఒక మెయిల్ని ప్రొవైడ్ చేసిందండి. ఆవిడకి సర్వీస్ ఏజెన్సీ ఉంది. ఆవిడ ఈ విధంగా ఎరుపు రంగు స్కూటర్, ఎరుపు రంగు హెల్మెట్ పెట్టుకొని వచ్చేదని చెప్పడం జరిగింది. ఆవిడ ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ అవి తీసుకోవడం జరిగింది. మన ఫుటేజ్ కూడా ఆవిడ శివాజీపాలెం ఉంటుంది. శివాజీపాలెం వైపే మనకి అది డ్రైవ్ అయింది ఫుటేజ్ ట్రాక్ చేస్తే. సో మేము ఆ ఇంటి దగ్గర లర్కింగ్లో ఉంటే అరౌండ్ 10:30కి ఆవిడ ఎప్పుడో పని చూసుకొని ఇంటికి రావడం జరిగింది. చూస్తే సేమ్ రెడ్ కలర్ స్కూటర్, అదే స్కూటర్ మనకు ఫుటేజ్ ఉంది, అదే స్కూటర్, సేమ్ హెల్మెట్, ఆవిడ ముఖానికి మాస్క్లా చుట్టుకుంది ఆవిడ చున్ని. గాజువాక్లో డిఫెన్స్ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. సుమారు 105 డిఫెన్స్ బాటిళ్లను ఒక వ్యక్తి ఇంట్లో ఉండగా పట్టుకున్నారు. వాటిని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించి ఈ బాటిల్స్ ను స్వాధీనం చేసుకుంది. సిరిపురంలోని వీఎంఆర్డీఏ డెక్ భవనంలో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ గాతి శ్రీనివాసరావు నాయుడు, మేయర్ పీలా శ్రీనివాసరావు, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్, జేసీ మయూర్ అశోక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ గా జీఎంఆర్, దివీస్, ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్, నాలెడ్జ్ పార్ట్నర్స్ గా ఏయూ, గీతం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్లు ఉంటాయని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించిన అనతి కాలంలో 7,600 స్టార్టప్లు వచ్చాయంటే యువత ఆలోచన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, వినూత్నంగా ఆలోచించే వారంతా రతన్ టాటా హబ్ ను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ విశాఖపట్నంలో మరి వీఎంఆర్డీఏ బిల్డింగ్లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది కొత్త నూతన ఆలోచనలు ఉన్నటువంటి వారికి, యువ ఎంటర్ప్రెనర్స్కి ఈ వేదిక చాలా ఉపయోగపడుతుంది. కేవలం ఆలోచనలు ఉన్నటువంటి వారికి మాత్రమే కాకుండా, అంటే ఆలోచనలతో చాలామంది వస్తారు, ఆలోచనలు ఉన్నవారికి ఇంకో విధంగా కూడా సహకారం అందేటట్టుగా, అంటే ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్గా బాగా అభివృద్ధి చెంది మంచి ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నటువంటి వారిని కూడా ఈ వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళని ఇండస్ట్రియల్ పార్ట్నర్స్గా పెట్టి, ఇదే కాకుండా నాలెడ్జ్ పార్ట్నర్స్గా యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్ నాలెడ్జ్ కూడా ఇక్కడ పెట్టి ఎవరికైతే నూతన ఆలోచన ఉందో ఆ ఆలోచనల్ని కార్యరూపం దాల్చేటట్టుగా ఈరోజు ఈ హబ్ని తయారు చేయడం జరిగింది. మరి ఈరోజు మీరు చూసుకుంటే ఒకే రోజు సుమారు 7,600 పైచీలుక స్టార్టప్స్ రిజిస్టర్ చేసుకున్నారంటే మన రాష్ట్రంలో ఎంతమంది నూతన ఐడియాస్తో ఉన్నారో అర్థం పడుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు విశాఖపట్నం నగరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విశాఖపట్నం స్పోక్ ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజయవాడ నుంచి అమరావతిలో సెటప్ చేసిన హబ్, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 స్పోక్లు ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపట్నంలో మన వీఎంఆర్డీఏ డెక్ బిల్డింగ్లో ఈ స్పోక్ అనేది సెటప్ చేయడం జరిగింది. దీని ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఆంటర్ప్రినర్స్ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకు కావాల్సిన సహాయ సూచనలు అందించే విధంగా ఈ సెంటర్ అనేది నడపడం జరుగుతుంది. ఈ సెంటర్ మన జిల్లాకు సంబంధించిన కార్పొరేట్ పార్ట్నర్స్ జిఎంఆర్, దివీస్ ల్యాబ్స్, అదేవిధంగా ఆర్సిలర్ మెటల్, నిపాన్ స్టీల్, ఈ 3 సంస్థతో, వీళ్ళతో పాటు అకాడమిక్ పార్ట్నర్స్గా ఆంధ్ర యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, ఐఐపిఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్, ఈ 3 సంస్థతో అనుసంధానం చేసి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ విశాఖపట్నం స్పోక్ అనేది ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా కొత్తగా సంస్థ ఏర్పాటు చేయాలని, కొత్తగా నూతనంగా ఐడియాస్ ఉన్న వాళ్ళ ఒక ఐడియాస్ని ఒక ప్రోడక్ట్గా కానీ సర్వీస్గా కానీ ఐటీ రంగంలో కావచ్చు, డిఫెన్స్, ఫార్మా, ఏ రకమైన దాంట్లో ఒక కంపెనీని ఏర్పాటు చేసుకొని దానికి కావాల్సిన ఫండింగ్, దానికి కావాల్సిన గైడెన్స్ అన్నీ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది.
పండిట్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. బిర్లా జంక్షన్ సమీపంలో కేరళ కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకలకు చైర్మన్ వివి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పండిట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ప్రతి ఏటా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ సత్తా చాటుతున్నారు. రామాటాకి సమీపంలోని పండిట్ జూనియర్ కాలేజీ ప్రారంభించిన అనతి కాలంలోని అద్భుత ఫలితాలను విద్యార్థులు నమోదు చేస్తున్నారు. గత 3 ఏళ్లుగా ఇంటర్మీడియట్లోనూ జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఐఐటి, జేఈఈ, నీట్లలోనూ విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. తరగతి గదికి పరిమిత సంఖ్యతో కూడిన విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందిస్తున్నారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందిస్తూ మంచి ఫలితాలను రాబడుతున్నారు. పండిట్ జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలు బిర్లా జంక్షన్ సమీపంలోని కేరళ కళాక్షేత్రంలో ఉత్సాహంగా సాగాయి. వేడుకలకు చైర్మన్ వివి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాటలకు డ్యాన్సులు వేస్తూ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అధ్యాపకులకు యాజమాన్యం బహుమతులను అందజేసింది. అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నామని కళాశాల చైర్మన్ వివి నాగేశ్వరరావు, కరస్పాండెంట్ ప్రతిమ, డీన్ రవితేజలు చెప్పారు. ఇంటర్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని అన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఐఐటి, జేఈఈ, నీట్లో కూడా తమ విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. ఈ పండిట్ జూనియర్ కాలేజీ ఇది స్థాపించి ఆల్మోస్ట్ 5 years అయిందండి. ఇది ఎవ్రీ ఇయర్ కూడా విద్యార్థులకి మంచి విద్యను అందిస్తూ, అలాగనే ఇక్కడ క్లాసులో 30 మంది నుంచి 40 మంది వరకే క్లాసెస్లో రన్ చేస్తూ అందరు ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ అందరూ కలిసికట్టుగా వర్క్ చేస్తూ పిల్లలకి మంచి విద్యను అందివ్వడానికి, విద్యతో పాటు స్కిల్స్తో పాటు మంచి పరివర్తన కూడా, క్రమశిక్షణ కూడా అలవరచడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ పందాలో పిల్లలందరూ కూడా మంచి మార్కులు, ముఖ్యంగా ఇంటర్మీడియట్లో చాలామంది కొంతమందినే కాన్సన్ట్రేట్ చేసి ఇంటర్మీడియట్ని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా ఇంటర్మీడియట్లో 98% పాస్ పర్సంటేజ్ మెయింటైన్ చేస్తూ ఒక కొత్త వరవని సృష్టిస్తుంది. అలానే ఇక్కడ పిల్లలకి 3 రకాలుగా ఉంటారు: లో పెర్ఫార్మర్స్, యావరేజ్, టాపర్స్. ఎవరు తగ్గట్టుగా వాళ్ళకి కోచింగ్ ఇస్తూ, ఎవరిని డీమోటివేట్ చేయకుండా, క్లాసులు సెపరేట్ చేయకుండా అందరికీ మోటివేట్ చేస్తూ, అందరూ కూడా ఒక మంచిగా విద్యని సంపాదించి రిలీజ్ అయ్యే లోపు వాళ్ళకి సబ్జెక్ట్ మీద చాలా ధైర్యం వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బాగా ఫేస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఈ రానున్న రోజుల్లో దీన్ని మరింతగా అభివృద్ధి చేస్తాము. ఇప్పుడు కొత్తగా మొదటివాళ్ళలో బాయ్స్కి, గర్ల్స్కి ఎక్స్క్లూజివ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రవేశపెట్టాము. ఖచ్చితంగా మేమందరము మేనేజ్మెంట్ అందరూ స్టాఫ్తో కలిసికట్టుగా పనిచేస్తూ అన్ని బ్రాంచుల్లో కూడా మంచి విద్యను అందిస్తూ విద్యార్థులకి చదువు, నాలెడ్జు, అలాగే క్రమశిక్షణ నేర్పించి వాళ్ళ భవిష్యత్తులో బాగా స్థిరపడే విధంగా, క్రమశిక్షణతో అలవర్చుకునే విధంగా ఉంటారు. అలా ఉండడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఖచ్చితంగా మేము తల్లిదండ్రులకు, విద్యార్థులకు హామీ ఇస్తున్నాము. పండిట్లో ఎవరైనా ఏ పిల్లైనా జాయిన్ చేస్తే ఖచ్చితంగా వాడు చాలా ఇంప్రూవ్మెంట్స్ పొంది 2 yearsలో మంచి నాలెడ్జ్తో పాటు, స్కిల్స్తో పాటు క్రమశిక్షణ అలవర్చుకొని బయటికి వెళ్ళి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పడతాడనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం.
I am Pratima, correspondent, Pandit Junior College. We not only see that the student get good result, but all around personal development. The students, just in a class there are 30 students, there's student to teacher ratio is very good. Even each and every doubt is cleared of the student. We have wonderful faculty who are very much experienced, minimum 25 to 30 years of experience. They are always with the students. We see all around development. We have weekly meditation classes. We conduct games. That doesn't mean that we neglect studies. Studies is a prior importance for us. Not only for IIT, we even train them for intermediate results, MSET, and our students have also shown successful results. Our pass percentage is around 98% and above, which is really remarkable. The students who have entered into Pandit will definitely come with flying colors. This is Ravi Teja, Dean of Pandit College. So, కాలేజ్లో ఎవ్రీ ఇయర్ ఈ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం పిల్లలకి ఆనవాయితీగా వస్తుంది. సో ఆ కార్యక్రమంలో పిల్లలందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మా ఇన్స్టిట్యూట్ గురించి ఒక 2 words మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వి స్టార్టెడ్ పండిట్ ఫ్రమ్ 2002 ఆన్వర్డ్స్. సో స్టార్ట్ చేసిన ఈ 3 yearsలో కూడాను మంచి పాస్ పర్సంటేజ్ని ఇస్తూ 98% పాస్ పర్సంటేజ్ని ఇస్తూ స్టేట్ టాప్ మార్క్స్ని ఇంటర్మీడియట్లో గెయిన్ చేస్తూ, సో ప్రతి బ్యాచ్లో కూడాను, సో జేఈలో కూడాను మినిమం 70% క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ని ఇస్తూ మినిమం 3-4 మెంబర్స్కి మనం జేఈ ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ కానీ సీట్స్ మినిమం 30 మెంబర్స్లో 3-4 మెంబర్స్ కంపల్సరీగా జేఈలో సీట్స్ గెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎంసెట్లో కూడాను ప్రతి బ్యాచ్లో కూడాను 10,000 లోపు మినిమం 15 to 20 మెంబర్స్ 10,000 లోపు పిల్లలు ఉండడం జరుగుతుంది. సో డిఫరెంట్ నేమ్డ్ యూనివర్సిటీస్లో మంచి ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తూ వాళ్ళ ఫ్యూచర్కి ఒక మంచి వే అనేది వేసుకోవడం జరుగుతుంది. సో ఈ విషయాలు నేను తెలియజేయడానికి వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే. సో ఈ టెంపోని ఇది కంటిన్యూ చేయడానికి మా మేనేజ్మెంట్ నుండి చాలా సపోర్ట్ ఉంటుంది. బికాజ్ క్లాస్ రూమ్ స్ట్రెంత్ 30-40 మెంబర్స్ని పెట్టి రన్ చేయడానికి ఇన్స్టిట్యూట్ నుండి మేనేజ్మెంట్ నుండి సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది. బట్ అవర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ గుడ్. సో దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు దట్. పండిట్ జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. విద్యార్థులు డ్యాన్సులు వేస్తూ హుషారెత్తించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు మధుకుమార్, కోటేశ్వరరావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అర్హత ఉంటేనే దివ్యాంగులకు పెన్షన్ అని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. అర్హత లేకపోతే పెన్షన్ కట్ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం అర్హత లేని వారికి పింఛన్ మంజూరు చేసిందని తెలిపారు. ప్రజాధనం వృధా కాకుండా కట్టడికి శాసనసభలో మొదటిసారిగా చర్యలకు తానే ప్రతిపాదించానని చెప్పారు. దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులపై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నర్సీపట్నంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేకుండా దివ్యాంగులు వివిధ పెన్షన్లు పొందుతున్నారని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారని చెప్పారు. సదరం సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు. ఈ నెల 25వ తేదీలోగా మరొకసారి సదరం క్యాంపులో తమ సర్టిఫికెట్లు నిర్ధారణ చేయించుకోవాలని దివ్యాంగులను కోరారు. చట్ట వ్యతిరేకంగా వైద్యులు వికలాంగులకు ధృవీకరణ పత్రాలు ఇస్తే వారిపైన కూడా చర్యలుంటాయన్నారు. మంది దొంగ సర్టిఫికెట్తో వికలాంగులు ఫ్యాక్టరీ తీసుకుంటున్నారు. ఒక్కొక్కరికి సుమారు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు. వాళ్ళు వికలాంగులు కాదు, బాగానే ఉన్నారు, కానీ డాక్టర్ని మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్. ఇప్పటికీ 1,00,000 మంది తప్పుడు సర్టిఫికేట్ మీద వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో. 3,349 మంది పెన్షన్దారులు రద్దు చేయడం జరిగింది. నేను జిల్లా మొత్తం చెప్తున్నాను. మళ్ళీ డాక్టర్ గారు కానీ 40% అబవ్ ఉందంటే మళ్ళీ మీకు వస్తాయి.
పర్టికులర్ లోపు అయితే రావు. ఇది క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టాను. అర్హత ఉంటే ఇవ్వచ్చు, అర్హత లేదు వీళ్ళు. వీళ్ళంతా రాజకీయ నాయకుల రికమెండేషన్. 5 సంవత్సరాలు లెక్కేయండి. 3,349 ఇంటూ 6,000 ఇంటూ 5 సంవత్సరాలు లెక్కేస్తే 176 కోట్ల 40 లక్షలు. ఈ 176 కోట్ల 40 లక్షలు ఎవరికి ఇస్తున్నారు? అనర్హులకి ఇస్తున్నారు. అంటే ఈ గవర్నమెంట్ మేము తీసుకున్న నిర్ణయం అనర్హులకి ఎందుకు ఇవ్వాలా? వాళ్ళు అనర్హులు అని తెలిసి కూడా ఇంతకంటే గవర్నమెంట్ అంటే ఎవరి సొమ్ము అనేది? ప్రజల సొమ్మే కదా అది. తినేస్తారా? తప్పు కదా. 175 కాన్స్టిట్యూన్సీలు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు అంతా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అయిపోతాయా? నేను ఫేగర్గా మాట్లాడలేదు, హోమిన్ బియ్యంగా మాట్లాడుతున్నాను, జనాల్లో ఉన్న పబ్లిక్గా మాట్లాడుతున్నాను. దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ల మీద ఈ యాక్షన్ తీసుకుంటాను. ఇది నా డిమాండ్. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండి దొంగ సర్టిఫికేట్ ఇస్తాడా? డబ్బులు అమ్ముడుపోయి ఇప్పుడు దొరికారు కదా, ఇంతమంది దొరికారు కదా. ఈ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ఎవరు? మన సర్టిఫికేట్ ఉంది కదా, డాక్టర్ సంతకంతో వాళ్ళందరినీ వెరిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇంకేదని మామూలు సామాన్య రోడ్డు మీద వెళ్ళిపోయిన వ్యక్తి తప్పు చేయొచ్చు, తెలుసు తెలియకు. ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ తప్పు చేస్తే క్షమించడానికి నేరం. అంచేత ఈ డబ్బులన్నీ డాక్టర్ రికవర్ చేస్తారా, లేదా డాక్టర్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా, లేదా జైలుకి పంపిస్తారా? ఉత్తరాంధ్ర జిల్లాలో వచ్చే 4 రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ల మధ్యలో అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నెల 24వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో అల్లూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. అంతర్గత ఒడిశాలో ఉన్న నిన్నటి వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి నిన్న సాయంత్రానికి దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ల మధ్య సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. ఈరోజు ఉదయానికి మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఛత్తీస్గఢ్ మధ్య ప్రాంతంతో సరిహద్దుల్లో అల్పపీడనంగా మారింది. తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో మరియు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ అల్పపీడనం ఇప్పుడు మరింత క్షీణించి ఉపరితల ఆవర్తనంగా పరిణామం చెందింది. నైరుతి ఋతుపవన గాలులు సుస్థిరంగా బలంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై రాబోయే 3 రోజులు కూడా వీచే అవకాశం ఉంది. 4-5వ రోజుల్లో అది 30 నుంచి 40 కిలోమీటర్లకు తగ్గే అవకాశం ఉంది. ఇక ఉరుములు మెరుపులు రాబోయే 3 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలపై ఉండే అవకాశం ఉన్నాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లోని 1-2 చోట్ల ఈ మొదటి రోజు మాత్రమే అటువంటి పరిస్థితి ఉన్నది. ఇక 24 తరువాత ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లయితే దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాలకు తీరానికి వెంబడి, తీరానికి ఆవల 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. 2వ రోజు, 3వ రోజు తీరానికి ఆవల, 4వ రోజు అటువంటి పరిస్థితి లేదు. 5వ రోజు మళ్ళీ కొన్ని ప్రాంతాలలో ఉత్తర కోస్తా తీరానికి దగ్గరలో అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల ఆయా ప్రాంతాలకు మాత్రమే మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని సూచించడం జరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో ప్రాంతాల వారీగా క్షేత్రీయ విస్తృతి, కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. గరిష్టంగా 3 సెంటీమీటర్ల వర్షపాతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కోనవరంలో కురిసింది. ఇక రాబోయే వారం రోజులు ఈ విధంగా ఉన్నట్టయితే రాబోయే ఉపరితల ఆవర్తనం యొక్క పరిణామాన్ని బట్టి తదనంతర పరిస్థితుల్ని మీకు తెలియజేయడం జరుగుతుంది.
విజువల్ పోలీసింగ్ లో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూర్ణకుంభం సర్కిల్లో ఆటో స్టాండ్ పరిశీలించారు. అక్కడ డ్రైవర్లతో మాట్లాడి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించే విధంగా ఆటోలు నిలపరాదని, డ్రైవర్లు ప్రతి ఒక్కరూ లైసెన్సులు, రికార్డులు, యూనిఫామ్లు కలిగి ఉండాలన్నారు. మార్కెట్లో ఇప్పటికే సోలార్ సీసీ కెమెరాలు అమర్చారు. కూరగాయల వ్యాపారులతో కూడా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైల్వే స్టేషన్ వద్ద ఆటో స్టాండ్ పరిశీలించారు. ప్రయాణికులకు డిజిటల్ స్టిక్కర్లు విజిబుల్ గా ఉండటం చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రయాణికుల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమల నివారణపై జీవీఎంసీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తి చెందడం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. దోమల వల్ల మలేరియా వ్యాధి వ్యాపిస్తుందన్న విషయాన్ని సర్ రొనాల్డ్ రాస్ని 1897 ఆగస్టు 20న కనుగొన్నారని జీవీఎంసీ బయాలజిస్ట్ వరప్రసాద్ అన్నారు. దీన్ని పురస్కరించుకుని ఏటా దోమల నివారణపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని అన్నారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఆగస్టు 20 తేదీన మనం అందరం కూడా జరుపుకోవడం జరిగింది. ఆ విధంగా జరుపుకోవడం వల్లనే దోమల ద్వారా వచ్చిందని తెలియడం వల్లనే మనము దోమలను చంపడానికి కావలసినటువంటి మందులు, దోమల జీవిత చరిత్ర ఏ విధంగా ఉంటుంది, లార్వా దశలో, ప్యూపా దశలో వాటిని ఏ విధంగా చంపాలి, వాటి గుడ్లు పెట్టకుండా ఏ విధంగా నిర్మూలన చేయాలనేటువంటి ఇవన్నీ కూడా కనిపెట్టడానికి అన్ని చేయడం జరిగింది. నివారణ చర్యలు ఏమంటే దోమను పుట్టకుండా చూసుకోవడం ముఖ్యమైనటువంటిది. దోమలు పుట్టకుండా చూడాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి నీటిని వారానికోసారి పరిశీలన చేసి వాటిని వంపడం ద్వారా, వాటిని వడగట్టడం ద్వారా లార్వాలు, ప్యూపాలు అనేటువంటి చనిపోతాయి. 7 రోజుల నుంచి 10 రోజులు దాటితే పెద్ద దోమగా మారిపోతుంది. దోమ పుట్టిన తర్వాత ఖచ్చితంగా అది కుడుతుంది. వాటి యొక్క గుడ్లు పెట్టడానికి ఖచ్చితంగా దానికి రక్తమైనటువంటిది అవసరము. మగదోమలన్నీ కూడా బయట మాత్రమే జీవిస్తాయి, ఆకుల చెట్ల రసాల మీద జీవిస్తాయి. ఆడదోమలు మాత్రము ఆ చెట్ల ఆకుల రసాలతో పాటు ఆ గుడ్డు పెట్టే దశకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనిషి యొక్క రక్తాన్ని, జంతువుల యొక్క రక్తాన్ని స్వీకరిస్తాయి. ఇవి కంప్లీట్గా 3 రోజులకు ఒకసారి గుడ్లు పెడతాయి. ఒకసారి ఆడదోమ మగదోమ సంపర్కం అయిన తర్వాత మగదోమతో సంబంధం లేకుండా ఇది ప్రతి 3 రోజులకు ఒకసారి 100 నుంచి 200 గుడ్లు పెడుతుంది. అంటే వీటి యొక్క సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది, ప్రజనన సామర్థ్యం ఎక్కువ ఉండడం వలన. కాబట్టి మనము దోమల ద్వారా వచ్చే వ్యాధులు నివారించాలంటే ఫస్ట్ మొట్టమొదటిగా దోమలు పుట్టకుండా చేయాలా. అదేవిధంగా దోమ పుట్టిన తర్వాత దోమ కుట్టకుండా మనం చూసుకోవాలా. దోమలు కుట్టకుండా మనం పర్సనల్ ప్రొటెక్షన్ మెజర్స్ అంటే శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించడము, అదేవిధంగా చీకటి పడే వేళ దోమలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి కాబట్టి కిటికీలకు మెష్లు ఏర్పాటు చేసుకోవడము, దోమతెరలు వేసుకోవడం, అదేవిధంగా వేపాకు పొగ వేసుకోవడం. పొగ అనేటువంటిది దోమలకు సెగ కాబట్టి ఈ విధంగా చేసుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వ పరంగా మనము 2 రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. దోమ లార్వాలను గుర్తించి వాటిని మందుల ద్వారా, కెమికల్స్ ద్వారా వాటిని చంపడం జరుగుతుంది. టెమోపాజ్ అనేటువంటి మందును కలుపుతాము. అదేవిధంగా ఈవినింగ్ విశాఖ ద్వారకానగర్ బస్టాండ్లో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో మరణించిన గేదెల ముత్యాలమ్మ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఏపీ ఎరుకల సేవా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన ద్వారకా బస్టాండ్లో బస్సు ఢీకొనడంతో ముత్యాలమ్మ మృతి చెందిందని సంఘం అధ్యక్షుడు గేదెల లక్ష్మణ్ తెలిపారు. యాజమాన్యం తక్షణం స్పందించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా తమ పోరాటం సాగుతుందని, ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలని కోరారు. మరి మరణం పట్ల మా ఏపీ ఎరుకుల సేవ స్పందించి ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. ఆర్టీఎస్ కాంప్లెక్స్ దగ్గర మరి శాంతియుతంగా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసం ఈరోజు మరి ప్రభుత్వం ద్వారా తెలియజేయడానికి మీడియా మిత్రుల ద్వారా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. మరి ఎందుకంటే మరి ప్రభుత్వం స్పందించి
వాళ్ళ కుటుంబానికి ఇప్పటికే రోడ్డుకి పడ్డది. వాళ్ళకి అతను మెంటల్గా ప్రిపేర్ అయ్యి అతను హస్బెండ్ అనేవాడు మరి అతను ఫస్ట్ నుండే హెల్త్ ఇష్యూ, మరి వాళ్ళ కుటుంబంలో ఎవరూ లేరు, ఇద్దరు ఆడపిల్లలు. అందుకోసం ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయాలి. తక్షణమే మా డిమాండ్స్ ఏమిటంటే వారికి వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం కల్పించాలి, వాళ్ళకి వాళ్ళ ఎక్సర్సైజ్ అనేది కల్పించాలి. మరి ఏపీ ఎరుకుల సేవా సంఘం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వెంటనే ప్రభుత్వం స్పందించాలి. యాజమాన్యం వెంటనే మాతో ఈరోజు కంపల్సరిగా ఏదో విషయం అనేది చర్చించి మాకు వాళ్ళు న్యాయం చేకూరాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని మీ ద్వారా తెలియపరుస్తున్నాం సార్. దారుణంగా ఆ పిల్లని గుద్దేశారు. ఆ పిల్లకి న్యాయం జరగాలి. మా వాళ్ళందరూ మాకు కంప్లైంట్ రిక్వెస్ట్ చేశారు. అందువల్ల మేము అందరం మీడియాకి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి న్యాయం చేయాలని. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఈ డిపో మేనేజర్ చర్య తీసుకొని, ప్రభుత్వం కూడా చర్య తీసుకొని న్యాయం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తూ, ఆ పిల్లకి ఏదో చాలా పూరి పిల్లర్స్ కాబట్టి వాళ్ళ ఒక ఉద్యోగం, పిల్లకి ఉద్యోగం ఇచ్చి తర్వాత వాళ్ళకి ఎక్సర్సైజ్ ఇవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ అందరినీ డిమాండ్ చేస్తూ మేము ఇంత ముగిస్తున్నాం. వినాయక చవితి మండపాలకు అనుమతి తప్పనిసరి అని నగర పోలీస్ కమిషనర్ బాగ్చి స్పష్టం చేశారు. నగరంలో చవితి వేడుకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పండుగ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కమిషనరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించి చవితి ఏర్పాట్లపై సమీక్షించారు. అంతర్జాతీయ పారా వాలీబాల్ వరల్డ్ కప్ పోటీలకు అన్నం గణేష్, వేల్పుల విజయ్ కుమార్లు ఎంపికయ్యారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బోడపాటి శివదత్ తెలిపారు. పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో రాష్ట్రం తరపున అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి అన్నం గణేష్, వేల్పుల విజయ్ కుమార్లు ప్రపంచ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. అమెరికాలో అక్టోబర్ 12 నుంచి 18వ తేదీ వరకు అంతర్జాతీయ పారా వాలీబాల్ వరల్డ్ కప్ పోటీల్లో వీరిద్దరూ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారని వెల్లడించారు. క్రీడాకారులకు అండగా నిలుస్తామని తెలిపారు. వరల్డ్ కప్ లో తమ ప్రతిభ చూపించి విజయం సాధించాలని ఆకాంక్షించారు. బెంగళూరులో నిర్వహించిన పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన మహిళా క్రీడాకారిణి వరలక్ష్మి, అన్నం గణేష్, వేల్పుల విజయ్ కుమార్లను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి జంపా నాగసంతోష్, డైరెక్టర్లు డి స్వరూప్, చుక్కా గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు ప్లేయర్స్ని మరి ఇండియా టీంకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు ప్లేయర్స్ కూడా గణేష్, ఇక్కడ అలాగే విజయ్, వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రం నుంచి పారా సిట్టింగ్ వాలీబాల్కి దేశం తరపున ఆడడానికి సెలెక్ట్ అయ్యారు. అక్టోబర్ నెలలో 18 నుంచి 12 నుంచి ప్రారంభమవబోయే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకి మన దేశం తరపున వీళ్ళిద్దరూ ఆడబోతున్నారు. దానికి పారా వాలీబాల్ అసోసియేషన్ తరపున వాళ్ళిద్దరికీ కూడా అభినందనలు తెలుపుతూ, మరి దీనికి సహకరించిన పారా వాలీబాల్ అసోసియేషన్కి అలాగే ఈ క్రీడాకారులందరికీ కూడా, మా అసోసియేషన్లో ఉన్న క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీరికి అన్ని విధాలుగా కూడా అసోసియేషన్ అండగా నిలబడి ఈరోజు వరకు ముందు తీసుకొచ్చింది. గతంలో జరిగిన చెన్నైలో సెలక్షన్స్ కానీ లేకపోతే బెంగళూరులో జరిగిన పోటీల్లో కానీ చాలా అద్భుతంగా ప్రదర్శించారు. ఆంధ్ర జట్టు, మహిళల జట్టు ప్రత్యేకంగా తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు మొన్న. అలాగే ఆంధ్ర రాష్ట్రం ప్రజెంట్ పారా సిట్టింగ్ వాలీబాల్ ఇండియాలో టాప్ 4th ప్లేస్లో నిలబడింది. సో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. దీనికోసం ప్రత్యేకంగా మరి రేపు వీళ్ళని పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నుంచి మాకు ప్రత్యేకంగా ఈ ఆర్డర్స్ వచ్చాయి. సో ఇద్దరు ప్లేయర్స్ని కూడా మేము పంపిస్తూ ఉన్నాము. పాకిరాపేట నియోజకవర్గం రాయవరం మండలానికి చెందిన వ్యక్తి, అలాగే విజయ్ ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా నుంచి ఎన్నుకోబడ్డారు.
సో వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క సమాచారాన్ని అందరికీ తెలిసే విధంగా మాకు సహకరించినందుకు ముందుకు వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నేను ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి ఇప్పటికి 6 నెలలు పూర్తిగా వచ్చింది. ఈ 6 నెలల్లో కూడా అనేకమైన ఈవెంట్స్ పెట్టాము. సో చాలా చక్కగా ముందుకి వెళ్తున్నారు. గాజువాక లంకా మైదానంలో భారీ గణనాథుడు కొలువుదీరనున్నారు. 1,00,000 చీరలతో సుందర వస్త్ర మహాగణపతిగా తీర్చిదిద్దుతున్నారు. సుందర గణపతి తయారీ విధానాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము చూశారు. వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబవుతున్న సుందర గణపతిని చూసి ఆశ్చర్యం కలిగిందని ఎమ్మెల్యే రాము అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 1,00,000 చీరలతో విఘ్నేశ్వరుడిని నెలకొల్పడం అద్భుతంగా ఉందని చెప్పారు. ఎస్వి ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు గణేష్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రతి సంవత్సరం తెలిసిన విషయమే, మన విశాఖ జిల్లా గాజువాక లంకా మైదానంలో గత 16 సంవత్సరాలుగా భారీ ఎత్తున గణేశోత్సవాలు చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈసారి గాజువాక గణేశోత్సవం 2025లో భాగంగా మన గాజువాక లంకా మైదానంలో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామి వారికి సుమారు 1,00,000 చీరలతో స్వామివారి అలంకరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో ఏర్పాట్లలో భాగంగా ఈ రోజు మన గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ల రాము గారు ఈ రోజు మన స్వామివారి విగ్రహాన్ని కూడా చూడడం జరిగింది, సందర్శించడం జరిగింది. అలాగే సార్కి కూడా ఈసారి ప్రత్యేకంగా మన 21 రోజు పాటు ఏదో ఒక రోజు స్వామివారి పూజకి కూడా సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వైజాగ్లో సిఐఏ కాన్ఫరెన్స్ కోసం రావటం జరిగింది. కాన్ఫరెన్స్లో స్పీకర్ కింద పిలిచారు. సో ఇలా వస్తుండగా తమ్ముళ్ళు కాల్ చేశారు. మనం ఇక్కడ 1,00,000 చీరలతోటి గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాను ఆగిమని. నేను అంటే కన్ఫ్యూజన్లో ఉన్నాను. అసలు ఏంటి 1,00,000 చీరలతోటి ఏంటి విగ్రహం ఏంటి మొత్తం మీద కన్సిల్ చేసి బాగా మెయింటైన్ చేసి ఇక్కడ తీగానే మాత్రం ఆశ్చర్యం అవుతుంది. లోనికి వెళ్ళి చూస్తున్నారు. అంటే ఒట్టి చీరలతోటి ఎంత చక్కగా అలంకరించారు అనేది. అంటే టోటల్గా విగ్రహం అంటే చూస్తే చీర పర్టికులర్గా చూస్తే ప్రతి చీర కనపడుతుంది, టోటల్గా చూస్తే విగ్రహం కనపడుతుంది. చాలా అద్భుతంగా ఉంది సెట్టింగ్. అండ్ ఇంకా గొప్ప విషయం ఏంటంటే దీని తర్వాత నిమజ్జనం చేయాల్సిన పని లేదు. చీరలన్నీ పనిచేస్తాం పేదలందరికీ అని చెప్తున్నారు. అంటే చాలా మంచి ఆలోచన. ఎందుకంటే పొల్యూషన్ అంటున్నారు, ఈ మధ్యకాలంలో ఇవి అంటున్నారు, అది ఇది గోల ఉండి అని నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. కానీ గణేష్ విగ్రహాలు తీసుకెళ్లి పాపం అలా దీంట్లో బయటకు కొట్టేసిన చాలా విధానంగా ఉంటుంది చూస్తే. కానీ ఇది మంచి ఆలోచన. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్ గైస్. ఇక్కడ గాజువాక ఇక్కడ లంకా మైదానం అంటున్నారు. ఇది లంక వారిది ఇది. వెరీ నైస్. అండ్ కంగ్రాచులేషన్స్ మీ అందరికి కూడా. అండ్ అంటే ఇవాళ ఇక్కడ ఆగడం కూడా మంచి గర్వకారణంగా ఉంది. రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ తెలుగుదేశంకి ఇచ్చిన నియోజకవర్గం ఇది. 95,000 అంటే ఎంపీ నియోజకవర్గాలు ఎంపీలకు వస్తాయి ఎట్లాంటి సహజంగా. అలాంటిది ఇక్కడ మాకు అందరికి ఇష్టలు బేసికల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్నగారికి ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. చాలాసార్లు కలిసి మాట్లాడటం కూడా జరిగింది ఆయనతోటి. ఇంత మంచి వ్యక్తిని ఇక్కడ గెలిపించిన, ఇంత గొప్పగా గెలిపించిన నియోజకవర్గం కూడా వెరీ ప్రౌడ్. నేను ఇక్కడికి వచ్చి విజిట్ చేయటం కూడా. హెడ్లైన్స్ మరోసారి. ఆవిష్కరణలు వినూత్నంగా ఉన్నప్పుడే పోటీలో నిలబడగలుగుతాం. మంగళగిరిలో రతన్ ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. లాసెన్స్ బే కాలనీలో వృద్ధురాలి కళ్లల్లో కారం కొట్టి బంగారం దొంగిలించిన మహిళ అరెస్ట్. 2.20 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్న ద్వారకా క్రైమ్ సీఐ చక్రధర్. విఎంఆర్డీఏ డెక్ భవనంలో టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలన్న కలెక్టర్ హరీందర్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లా. ఘనంగా పండిట్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు. విద్యార్థులు లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలన్న చైర్మన్ వివి నాగేశ్వరరావు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.